ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉమ్, ఎక్కువగా హాస్టల్లో బతికిన వాళ్ళకే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఉమ్, నేను అబ్జర్వ్ చేసింది అది. ఉమ్, అది హైజీనిక్గా లేకపోవటం అనివ్వండి, సరైన ఆహారం లేకపోవటమా, లేకపోతే వీళ్ళు మానసికంగా దానికి ప్రిపేర్ అవ్వకపోవడం, ఉమ్, ఈ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఉమ్, అదే మీకు మ్యారేజ్ అయిన స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, కొన్ని క్రీములు ఉంటాయి మా ఆయుర్వేదంలో కూడా, ఉమ్, అద్భుతమైన ఆయింట్మెంట్స్ ఉంటాయి. ఉమ్. అవి అప్లై చేసుకున్నా కూడా ఈ కరిగిపోవటానికి ఆస్కారం ఉందండి. ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకా సార్? ఆ, ఒక అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే, మ్యారేజ్ అయిన లేకపోతే తర్వాత వెజైనల్ ఇది రాయడం అంటే మరి మ్యారేజ్ అయిన వాళ్ళకి అవ్వదు కదమ్మా. ఉమ్, ఉమ్, అందుకేంటంటే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉమ్, అది ప్లస్ దాంతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తే కరిగిపోయి అవి తగ్గిపోవడానికి అవకాశం చాలా ఉందండి. ఓకే. అదేవిధంగా వీళ్ళకి ఓన్లీ మెడిసినే ఇవ్వటం అవుతుందమ్మా ఉమ్, పిల్లలకైతే. ఉమ్, దానివల్ల కూడా కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఉంటుంది. అలా అని 100కి 100 మందికి చేసేస్తామా ఇదంటే, ఉమ్, 100కి 100 మందికి చేయటం దేంట్లోనే అవుతాం. ఉమ్,